యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు లోబడరు, మాట వినరు. వాళ్ళకి ఎదురు తిరుగుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థనహీనత. తల్లిదండ్రులు మరి ప్రార్థన చేస్తే ఎప్పుడు కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయరు. మరి ఎప్పుడు కూడా విధేయత మరి లేకుండా ఉండరు. ఎప్పుడు కూడా విధేయత చూపిస్తారు. గమనించండి, మొదటిగా మీరు భక్తి కలిగి ప్రార్థించేవారైతే కనుక మీ పిల్లల గురించి ప్రతిదినము విడవకుండా ప్రార్థించండి. ఒక సమయన వారు మార్పు చెందటం మీరు చూస్తారు. అంటే మొదట మీకు రక్షణ మారుమనసు ఉంటే కనుక ప్రార్థన చేయండి. ఆ తర్వాత పిల్లలు కూడా రక్షణ మారుమనసు పొంది మంచి భయభక్తిలోకి వస్తారు. ప్రార్థన చాలా అవసరం ఉంటుంది. మరి అనేక మంది భక్తులు వెనకాల ప్రార్థించే తల్లులు, ప్రార్థించే తల్లిదండ్రులు ఉండటం చేత వారు గొప్ప మరి భక్తులుగా, గొప్ప మరి బోధకులుగా మరి ఎంతగానో మరి పనిచేసి ఆ తర్వాత కనుమూసినారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన వాళ్ళని అంతగా మరి గొప్ప చేసింది. గొప్ప చేయడం అంటే దేవుని కొరకు ప్రయోజకులుగా చేసింది. కాబట్టి మీ పిల్లలు కూడా దేవునికి ప్రయోజకంగా ఉండాలి, మీకు శోభ తేకుండా ఉండాలి, లోబడే విధంగా ఉండాలంటే కనుక ప్రతిదినం మీరు విడవకుండా ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా ఒక అనుకూల దినమున పిల్లలు మార్పు చెందడం చూస్తారు. ఒక్కరోజే మార్పు కానీ క్రమక్రమంగా వాళ్ళు మీరు మార్పు చూడగలుగుతారు. వాళ్ళలో భక్తి కూడా మీరు చూడగలుగుతారు. విడవకుండా విసుక్కుండా ప్రతిదినం ప్రార్థన చేయరు. ఖచ్చితంగా దేవుని యొక్క జవాబు వస్తుంది. దేవుడి మాటల మీద దీవించాల్సి గాక. ఆమేన్.